తర్వాత మాట్లాడరా. ఎక్కడ ట్రూడి ఆడు కలపలే సిగ్గు. ట్రైన్ రాకుండా ఇంకా రాలేదు స్వాతి. ఈయనే సార్ మా డ్రైవర్ లోకేష్ బాబు గారు. వాడు సిజిఎల్ ఏంద్రా ఆఫ్టర్ 30 days తర్వాత మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తర్వాత మా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకే అర్థం కావట్లేదు. అంతా బూజు పట్టిపోయి బూజు. మా ఆవిడైతే మస్తు సాఫ్ చేస్తుంది. హౌ ఈజ్ ఫీలింగ్ టుడే స్వాతి? ఓకే. ఓకే, మొత్తానికి మా ఆవిడ మొత్తం బూజు మొత్తం ఇవాళ దులిపితట్టుంది. ఇంటికాడ పండుగ జరుపునొచ్చు, ఎక్కడ బూజు దులుపుతున్నాం. ఓ మై గాడ్. పాపం బూజు దులిపేసరికి బూజు లోపలికి వెళ్ళినట్టు నోట్లోకి. కిచెన్ ఇప్పుడు అప్పుడు oh my god. మావిడైతే రూమ్ మెయింటెనెన్స్ చేస్తుంది. చూద్దా స్వాతి? ఎవరు లేపేసరికి 4 రోజులు ఫ్రిడ్జ్ వ్యవస్థ చూడండి. ఫ్రిడ్జ్ వ్యవస్థ అయితే చాలా మారిపోయింది. దీన్ని సాఫ్ చేయాలా. రావడంతో కిచెన్ సాఫ్ చేసేసింది. తర్వాత ఫుడ్ అన్నీ రెడీ చేసేసింది మా ఆవిడ. నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. అలాగే బెడ్రూమ్ రెడీ చేసేసింది. మేము లివింగ్ ఉండే ఏరియా, కంప్యూటర్ అండ్ టీవీ. ఫుడ్ అయితే ప్రిపరేషన్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఫుడ్కి అయితే తింటాను రెడీగా ఉన్నాం మేము. ఇంకా రెడీ చేయలేదు. ఇంటికాడ నుంచి మేము మినపప్పు, కొబ్బరికాయలు, బిర్యానీ మసాలాస్, ఇంకా చాలా తీసుకొచ్చింది మా ఆవిడ. విడివిడిగా చూపించింది మీకు మొత్తం. ముందైతే మేము భోజనం చేసేస్తాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మా వీడియో చూసి మా జర్నీ ఎలా ఉందో చెప్పండి మీరు. స్వాతి వస్తా వీడియో తీసుకుంటేంత టైం లేక మేము ఫాస్ట్గా అయితే వచ్చేసాం. ఇదే లగేజ్తో పాటు చాలా పిల్లలతో ఇబ్బంది పడతా. 1, 2, 3 ఇంకో బ్యాగ్ ఉంది. బ్యాగ్తో వచ్చాం. ఎలాగోలా మెల్లగా వచ్చేసాం. మా యూట్యూబర్స్ అనుకోవచ్చు లైవ్ పెట్టలేదు ఏంటా అని. ఇప్పుడు నుంచి అయితే లైవ్ వీడియోస్ డైలీ ఉంటాయి. ఏమంటారు? రావడంతోనే ఫాస్ట్గా మా ఆవిడైతే ముందు ఫుడ్ ప్రిపరేషన్ చేసింది. రైస్, ఇంటికాడ తెచ్చుకున్న పచ్చళ్ళు విత్ పాప్కార్న్. ఇంత ఫాస్ట్గా ఎలా చేసేసు అది? పిల్లలు మేము స్నానం చేసేసాం. ఆరోమి, ఎలా ఉంది మన జర్నీ? రూడీ ఓకే.